దేవుని మందిరములో మనకి కలిగేటువంటి సమృద్ధి గురించి మనం విందాము. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8వ చరణాన్ని చదవండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. దేవుని యొక్క మందిరం యొక్క విలువ చాలామందికి తెలియట్లేదండి. దేవుడు ఎంతగా మనల్ని తృప్తిపరుస్తాడంటే కొన్ని విషయాలు మనం విందామండి. దేవుని వాక్యంలో నుండి దేవుని సన్నిధిలో మనము ఒక ఒలేవో మొక్కల వలె మనం నిలిచినట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందినట్లయితే దేవుడు మనం ఎన్ని విధాలుగా తృప్తిపరుస్తాడో చెప్తున్నాడు. దేవుని వాక్యంలో నుండి 147వ కీర్తన 14వ చరణాన్ని చదవండి. ఆయన మనల్ని ఎలాగ తృప్తిపరుస్తాడో, నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తాడంట. చాలండి. దేవుని వాక్యమునకు మనం నిజంగా కనెక్ట్ అయితే, దేవుని మందిరం యొక్క విలువ మనం తెలుసుకున్నట్లయితే ఏం చెప్తున్నాడో తెలుసండి, మన సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తాడంట. అంతేకాదు మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తాడంట. అంటే దేవుని వాక్యములో నుండి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, తృప్తి లేదు మనిషికి. మనల్ని ఏం చేస్తాడంటే మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడంట. ఎప్పుడు దేవుని వాక్యమునకు మనం కనెక్ట్ అయితే, దేవుని ఆశ్రయిస్తే, దేవుని యొక్క మందిరములో మనం నివసిస్తే మనకి సమాధానము మన సరిహద్దుల్లో. అంతేకాదు మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. మనకి ఎంత ఉన్నా తృప్తి అనేది లేదు. దేవుని కలిగి ఉన్నటువంటి వ్యక్తికి 7 ఆకులు గుడిసున్నా తృప్తి అంట. దేవుడంటే ఇష్టం లేని వ్యక్తికి 7 అంతస్తుల మేడున్నా తృప్తి ఉండదు. అంటే దేవుని వాక్యంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని ఆశ్రయించినట్లయితే మనల్ని ఎలాగ తృప్తిపరుస్తాడంట, మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తాడంట. నేటి దినాలలో ఎలాంటి తిండి తింటున్నారండి? దేవుని వాక్యంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏం ధరించుకుందామా, ఏం తింటున్నారండి? పూర్వదినాల్లో అయితే చక్కగా కష్టపడి పనిచేసి ఇంట్లోనే అన్నీ చేసి పెట్టేవారు, కొంత ఎక్సర్సైజ్ జరిగేది. కానీ ఇప్పుడు అంతా సుఖమో సౌఖ్యము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది మనతో, మంచి గోధుమలతో మిమ్ములను తృప్తిపరిచేదను. దేవుని వాక్యంలో నుండి ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 16వ చరణాన్ని చదవండి. 91వ కీర్తన 16వ చరణం. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, దీర్ఘాయువుతో మనల్ని తృప్తిపరుస్తాడంట. దీర్ఘాయుషుతో. గత దినాల్లోనే మనం చూసాం, తల్లిదండ్రులని సన్మానించిన వాడు, తల్లిదండ్రులకి మంచిగా చూసిన వాడు భూమి మీద ఎలాగుంటాడంటండి, దీర్ఘాయువునిస్తాడంట. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దీర్ఘాయువుతో మనల్ని తృప్తిపరుస్తాడంట. మనం రోడ్డు ఉంటే వెళ్ళిపోయేటప్పుడు కొన్ని పక్షులు కనబడుతుంటాయి. పక్షులు అంటే కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోతున్నాడు సాతాను. అలాగనే ఇంకా అవన్నీ మనం చెప్పుకోవటం కూడా దండగండి.
దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల మనకు లేకపోయినట్లయితే దీర్ఘాయువు ఉండదు. కానీ దేవుని వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందంటే, దీర్ఘ ఆయువుతో నిన్ను తృప్తిపరిచేదను. చదవండి. నా రక్షణ అతనికి చూపించేదను. అంటే ఇంకా ఆ అధ్యాయం అంతా కూడా ఏమనుందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతని గూర్చి నేను దూతలకి ఆజ్ఞాపించి అతన్ని పాదములకు రాయి తగులకుండా అతన్ని రక్షించేదను, కాపాడేదను. ఇంకా ఎన్ని మాటలు ఉన్నాయో. శ్రమలో నుండి అతన్ని విడిపించి గొప్ప చేస్తాడంట. అంటే మనల్ని మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. చూసారండి, మంచి గోధుమలతో తృప్తిపరుస్తానంటున్నాడు. అంతేకాదు, దీర్ఘాయుష్ని ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడంట. అంతేకాదు, ఇంకో మాట చూపిస్తున్నాను చూడండి. ఇంకా దేంతో మనల్ని తృప్తిపరుస్తాడు? 103వ కీర్తన 5వ చరణాన్ని చదవండి. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాను. ఇక్కడ దేంతో తృప్తిపరుస్తున్నాడండి? మేలుతో. దానికి ముందు నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆత్మను మనకిచ్చి తృప్తిపరుస్తాడు. అంతేకాదు, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మేలుతో మనల్ని ఏం చేస్తాడంటండి? తృప్తిపరుస్తాడంట. అంటే ఈ దినాల్లో మాకు మేలు జరిగిందని గత దినాల్లోనే కూడా చెప్పాను. మేలు జరిగిందని దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నారండి. ఎన్ని మేలులు చేస్తున్నాడు మనకి దేవుడు. దేవుడు చేసిన మేలు నిమిత్తమై మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చెల్లించినట్లయితే ఇంకా ఎన్నో మేలులు చేస్తుంటాడు మనకి. ఎన్నో మేలులు చేస్తుంటాడు. ఇంకా దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, నీకు అంత శుభమే జరుగుద్ది, నీకు మేలు కలుగుద్ది, కానీ కీడు జరగనే జరగదు. భార్య అంట మేలు చేసే భార్య దొరికిన వారికి మేలు దొరుకును. భార్య భర్తకి మేలు చేసేదానిలా ఉండాలా. ఒక స్త్రీ సమాజంలో మేలు చేసేదానిలా ఉండాలా. ఒక స్త్రీ ఒక సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, మంచి సాక్ష్యాన్ని పొంది మంచి ఎదటి వారికి మేలు చేసే స్త్రీగా ఉండాలి. గత దినాల్లో స్త్రీల గురించి విన్నాం మనం. అంటే మేలుతో మనల్ని ఏం చేస్తారంటండి? మనల్ని తృప్తిపరుస్తాడంట. తృప్తి లేని జనం, ఎవరికి తృప్తి అనేది ఉండదంటే దేవుని ఎరగని వారికి, దేవుని ఎరిగిన వారికి రూపాయి వచ్చినా ఎంతో తృప్తి. మనకి ఆస్తిపాస్తులు కాదు, కానీ ఒక దినమున అవన్నీ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి. కానీ దేవుడు చేసిన మేలే మనకు కూడా వస్తుంది. కాబట్టి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తాడు. 2, దీర్ఘాయుష్నిచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. 3 ఏంటండి? మేలుతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఈరోజు మన పాఠం ఏంటంటే, మనల్ని తృప్తిపరిచే దేవుడు, మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. 90వ కీర్తన 14వ చరణాన్ని చదవండి. ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్తున్నాడో మనకి. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరిచే దేవుడు గనక నీకు వందనాలు. దావీదు గారు అంటున్నాడు. ఉదయకాలమునే ఏం చేస్తాడంటండి? నీ కృపతో, నీ దయతో, నీ కనికరముతో మమ్మలను తృప్తిపరిచే దేవుడవు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదమో. ఒక మనిషికి ఎప్పుడైతే
కృప దొరికిందో దేవుణ్ణి విడిచిపెడతారండి? విడిచిపెట్టరు. విడిచిపెట్టేవారు ఎవరంటే దేవుణ్ణి రుచి చూడని వారు. మనము దేవుని వాక్యము కొరకు, దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు, పరిశుద్ధ గ్రంథము కొరకు మనం తృష్ణగొని ఉండాలంట. మనం ఆశతో ఎదురు చూడాలంట. మనం ఆశతో ఎదురు చూసినప్పుడు ఎన్నాటితో మనల్ని తృప్తిపరుస్తాడండి దేవుడు? ఎన్నో ఈవులతో మనల్ని తృప్తిపరుస్తాడు. గోధుమలతో తృప్తిపరుస్తాడు, దీర్ఘాయుషునిచ్చి తృప్తిపరుస్తాడు, మేలుతో తృప్తిపరుస్తాడు. అంతేకాదు కృపతో తృప్తిపరిస్తే దేవుడు మన దేవుడు. కృపతో. స్టెఫన్ గారు అన్నిటితో నిండి ఉన్నాడంట. పరిశుద్ధాత్మతో నుండి నింపబడిన వాడిగా ఉంటున్నాడు. ఎవరో? స్టెఫన్ గారు. గత సంవత్సరంలో చూసి మరలా ఆయన గురించి మనం విందాం. అలాగనే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉంటున్నాడు. అలాగనే మంచి పరిసర చేసేవాడిగా ఉంటున్నాడు. మంచి ప్రార్థనాపరుడిగా ఉంటున్నాడు. తర్వాత కృపతో నింపబడిన వాడు కూడా అంతా ఇంకా నింపబడి ఉన్నాడు, నింపబడి ఉన్నాడు, నింపబడి ఉన్నాడు అని చెప్తాడు దేవుడు. ఎవరి కోసం? స్టెఫన్ గారి గురించి. మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, మంచి గోధుమలతో నింపబడాలి, దీర్ఘాయువుతో నింపబడాలి, అంతే మేలులతో నింపబడాలి, అన్ని కృపతో నింపబడాలి. అన్ని వాటిలతో మనం నింపబడినప్పుడు దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉంటామండి? దేవుని కనపరచకుండా ఉంటామా? దేవుని సన్నిధికి రాకుండా ఉంటామా? ఉండలేం. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. కొంతమంది బుద్ధిపూర్వకంగా మానేసేవారు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడని మన పట్ల. మేలుతో మనల్ని తృప్తిపరిచే దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడు మనకి. 103వ కీర్తన 5వ చరణంలో మనం చదువుకున్నాం కదండి. ఒకసారి మరలా చదవండి అదే మాట. మొదటి నుంచి చదవండి, చాలా చక్కటి మాట చెప్తాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. చూశారండి ఎన్ని మేలులు చేస్తున్నాడు దేవుడు మన పట్ల. ఎన్ని మేలులు చేస్తున్నాడు. మనకి ఎప్పుడు ఆపత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు కాదండి, ఎప్పుడు మనం దేవుడిని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. ఆయన చేసినటువంటి మేలులు తలంచుకుంటూ ఉండాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ సమయంలో మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు, మేలుతో తృప్తిపరుస్తున్నాడు. అంతేకాదు దీర్ఘాయునిచ్చి తృప్తిపరుస్తున్నాడు, కృపతో తృప్తిపరుస్తున్నాడు. అంతేకాదు లోకా సువార్త 1వ అధ్యాయము 53వ వచనం చదవండి. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను. అది అంటే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఆకలిగొన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి? మంచి పదార్థములు ఇస్తాడంట. దేవుడు ఒట్టి చేతులతో పంపడు. అంతేకాదు ఇంకొక మాట వాడుతున్నాడు. ఏమని? ధనవంతులను ఒట్టి చేతులతో పంపుతాడు. అంటే దరిద్రులను, ఆయన నమ్ముకున్న వారిని ఒట్టి చేతులతో పంపడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డల్ని, ఆశతో ఎదురు చూసే బిడ్డల్ని ఏం చేస్తాడంటండి? తృప్తిపరుస్తాడు. ధనవంతులను ఒట్టి చేతులతో పంపుతాడంట. కాబట్టి మంచి పదార్థాలతో మనల్ని తృప్తిపరిచే దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 145:16. నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరికను
తృప్తిపరచుచున్నావు. చూశారండి, అంటే ప్రతి జీవిని, అంటే ఈ జీవి ఆ జీవి కాకుండా ప్రతి జీవిని ఏం చేస్తున్నాడండి? తృప్తిపరిచే దేవుడు. అంటే ఇంకా వాళ్ళు వీళ్ళు, వారు వీరు, ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు, పక్షుల జంతువుల, ఇంకా ఏమి కాదు, ఇంకా ప్రతి జీవిని, జీవించుచున్న ప్రతి వారిని ఏం చేస్తున్నాడండి? తృప్తిపరిచే దేవుడు. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. మనం ఆశతో ఎదురు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఇంత అడిగితే అంత పెట్టే దేవుడు, ఇంత అడిగితే అంత ఇచ్చే దేవుడు. కాబట్టి మనం ఆశతో ఎదురు చూడాలి, ఆశతో కనిపెట్టాలి, ఆశతో మనం అడగాలి, ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిని అన్నాడు విడిచిపెట్టకూడదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 42వ కీర్తన 1వ చరణం చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మన ప్రాణాలు కూడా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు ఏం కలిగి ఉండాలండి? తృష్ణ కలిగి ఉండాలి. ఆశతో ఎదురు చూడాలి. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచేవాడు. అలాంటి తృష్ణ, కోరిక, అలాంటి వాంఛ మనం అందరము కలిగి ఉండాలండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి.